ఇప్పుడు మన బీఆర్ఎస్ గవర్నమెంట్లో కనీసం ఒక్కరికన్నా మంత్రి పదవి ఇచ్చారు ముదిరాజులకి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా ముదిరాజులకి ఒక పదవి లేదు, మంత్రి పదవి. బీఆర్ఎస్ పార్టీలో నేను దగ్గర దగ్గర ఒక 8-9 మంది ఎమ్మెల్యేకి పనిచేసాను. ఓకే. బీఆర్ఎస్ పార్టీ ఉండేది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ముదిరాజులను చాలా చిన్న చూపు చూసారని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఒక 50 నుంచి 55 లక్షల మంది ముదిరాజులు ఉంటే అందులో ఓట్లు ఇస్తేందుకే పనికొస్తారు ముదిరాజులు, రాజకీయంగా పనికిరారు అని చెప్పేసి వాళ్ళకు అలా అనిపించినట్టుంది. ఒక టికెట్ ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీ. దాని తర్వాత జరిగింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ముదిరాజులకు ఒక 2 టికెట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఒక్కరికి కూడా ఒక టికెట్ ఇవ్వలేదు. మనకు ఏ పార్టీ టికెట్లు ఇస్తే ఆ పార్టీకి మనం అందరం కూడా అనుకూలంగా పనిచేద్దాం, ఆ పార్టీని గెలిపిద్దామని చెప్పేసి శాయశక్తుల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ చేస్తుంది అంటే ఇవాళ ముదిరాజులందరూ కూడా కలిసికట్టుగా ఓట్లు వేసేసి గెలిపించడం జరిగింది. దాంతోపాటు 4,80,000 ఓట్ల ఏవైతున్నాయో ఆ 4,80,000 ఓట్ల మెజార్టీతోన ఇవాళ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 110 నియోజకవర్గాల్లో దాదాపు 35,000 నుంచి 55,000 నుంచి 65,000 మధ్యలో కొన్ని కాన్స్టిట్యున్సీలో ముదిరాజు ఓటు బ్యాంక్ ఉంటుంది. ఈ ముదిరాజులందరూ కూడా ఫస్ట్ మనము మీటింగ్ పెట్టింది మక్తాల్లో. ఓకే. వాకిటి శ్రీహరి వాళ్ళ ఎమ్మెల్యే గెలిచారు. అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ముదిరాజులందరూ కూడా అక్కడ వచ్చేసి ఆ మీటింగ్కి రావాలని చెప్పేసి అంటే ఎవరు పోలేదు. నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా ఎస్ మనం కులం గురించి పోతున్నాం, మనం పార్టీల గురించి కాదని చెప్పేసి నేను అక్కడ వస్తానని వాళ్ళ మాట ఇచ్చిన తర్వాత ఒక 4-5 మండలాలలో ఫ్లెక్సీలు కట్టించారు. లాలపేట లల్లు ముదిరాజన్న వస్తున్నాడు పలానా మీటింగ్కి అని చెప్పేసి అక్కడ దాదాపు ఒక 15 నుంచి 18-20 మంది రోడ్లన్నీ ఒక 5-6 కిలోమీటర్ జామ్ అయిపోయింది. ఆ రోజు ఆ మీటింగు అక్కడ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత రేవంత్ రెడ్డి అన్న కూడా ఎస్ ముదిరాజులందరూ కూడా మక్తాల్లో ఐకమత్యంగా ఉన్నారు అని చెప్పడం, అందులో వాకిటి శ్రీహరి అన్న ఆ కాన్స్టెన్సీని మక్తాల్ కాన్స్టెన్సీని దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఆయన పట్టుకొని ఉండడం, టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన నిత్యం ప్రజల్లో ఉండడం వాకిటి శ్రీహరి అన్న అది అనుకూలంగా ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. భారీ మెజార్టీతోన వాకిటి శ్రీహరి అన్న గెలవడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ముదిరాజులకు ఆల్మోస్ట్ మినిస్టర్ ఇస్తామని చెప్పేసి ఫస్ట్ టర్మ్లోనే ఇస్తామని అనుకున్నారు, కానీ ఇవ్వలేదు. సరే తర్వాత మనం ఇంకో 1 మంత్ 2 మంత్స్ లోపల డిక్లేర్ అయిపోయింది, వాకిటి శ్రీహరికి మినిస్టర్ ఇస్తామని చెప్పారు. దాన్ని పెండింగ్ వస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఒక రాష్ట్ర నాయకునిగా ఉన్నా, లాలాపేట లల్లు ముదిరాజ్ అయినా ఈ సర్పంచ్ ఎలక్షన్లు తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ దీని ముందు వాకిటి శ్రీహరి కానీ నీలం మధు కానీ కాంగ్రెస్ పార్టీలో ఈ పార్టీకి సంబంధించి ఒక 2 లీడర్స్ ఉన్నారు కాబట్టి ఎవరికి మినిస్టర్ ఇచ్చినా ముదిరాజులందరూ కూడా ఇంతకు ముందుకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఎట్లయితే సపోర్ట్ చేసారో అట్లా ముదిరాజులందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వెన్నంటూ ఉండి ఓట్లు వేస్తారు. సర్పంచులకు కూడా ఏంటంటే ప్రతి గ్రామంలో ముదిరాజు ఓటు బ్యాంకు చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సర్పంచులు ఓడగొట్టాలన్నా సర్పంచ్ గెలిపించాలన్నా ముదిరాజు ఓటు బ్యాంకు చాలా కీలకం కాబట్టి ఖచ్చితంగా ఇది దృష్టిలో పెట్టుకొని రేవంత్ అన్న మీరు ముదిరాజులు అంటే చాలా ఇష్టము అని అంటారు. ముదిరాజులు ఓట్లు వేస్తేనే నేను గెలుస్తానని చెప్పి ప్రతిసారి చెప్తారు. కొడంగల్ కాన్స్టిట్యున్సీలో కూడా 50 నుంచి 55-60 మంది ముదిరాజులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ఎలక్షన్ కంటే ముందు సర్పంచ్ ఎలక్షన్ కంటే ముందు మీరు ఖచ్చితంగా ముదిరాజులకు సంబంధించి మినిస్టర్ తొందరగా మీరు డిక్లేర్ చేసి ఓట్లోకి వెళితే మీరు ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఇప్పుడు వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ ఖచ్చితంగా మేమందరం కూడా నిలబడి ఖచ్చితంగా మేము గెలిపిస్తామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అలాగే మినిస్టరు మీరు డిక్లేర్ చేయకుంటే ఖచ్చితంగా నేను తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ముదిరాజులందరూ కూడా నేను వాయిస్ ఇస్తా, మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లు ఇవ్వద్దని చెప్పేసి నేను ఖచ్చితంగా వాయిస్ ఇస్తా.
దాని ద్వారా 110% ముదిరాజులందరూ ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరూ కూడా నా వెంట ఉన్నారు. నన్ను ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక అంకుల్గా అందరూ నన్ను ఇష్టపడతారు కాబట్టి 100% ఆ ప్రాబ్లం కాకుండా మళ్ళీ ఇంతకుముందుకు బీఆర్ఎస్ పార్టీ టికెట్లు లేనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ రోడ్లపైకి ఎక్కి ఏదైతే మాకు టికెట్లు ఇవ్వలేదని చెప్పి ధర్నాలు చేసారో అదేవిధంగా ఎలక్షన్ కంటే ముందు కూడా మీకు అలాంటి ప్రాబ్లం జరగొద్దు అనుకుంటే ఖచ్చితంగా వాకిటి శ్రీహరి కానీ నీలం మధు కానీ వీళ్ళిద్దరిలో ఎవరికైనా మీరు 100% మీరు మినిస్ట్రీ ఇస్తే ముదిరాజులందరూ మింపడ ఉంటారు. ఖచ్చితంగా సర్పంచులు ఇవాళ ఎన్ని సర్పంచులు ఉన్నాయో దాదాపు 1000 మంది సర్పంచులు గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి నేను మీ ద్వారా నేను హెచ్చరిస్తున్నాను. ముదిరాజులకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వబోతే మాత్రం 100% మీరు పిలుపునిస్తారు ఎస్, గవర్నమెంట్కి వ్యతిరేకంగా. 100%. ఇంకోటి ఈ మధ్యలో ఒక మీటింగ్లో తీన్మార్ మల్లన్న గారు కొన్ని వ్యాఖ్యలు చేశాడు. రెడ్డిలంతా మా ఉత్సదాగండి అని. ఓకే, దీన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. మీరేమంటారు దీనిపై? ఒకటి గుర్తుపెట్టుకోండి భాయ్ సాబ్, తీన్మార్ మల్లన్న చెప్పడానికి కారణం ఏంటంటే రెడ్డిలకు, బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, మైనార్టీస్కి అందరి కూడా ఒక మంచి రిలేషన్షిప్పే ఉంది. ఇప్పుడు కాదు, తాత ముత్తాతల కాంచి కూడా. అందులో ఎవడో ఒకటి చీడ పురుగు ఏం మాట్లాడిండు, బీసీలు అందరూ కలిసి మా ఉత్సాదాగాలని చెప్పాడు. ఆ మహేందర్ రెడ్డి అని పేరు, ఏం పేరు, మహేందర్ వాడు కామెంట్ పెట్టి డైరెక్ట్ కామెంట్ పెట్టడము. ఎవరన్నా మాట్లాడిండు, ఫోన్లో ఎవడో మాట్లాడి వేరే విషయం. డైరెక్ట్ తీన్మార్ మల్లన్న ఇప్పుడు స్టూడియోకి సంబంధించి వాళ్ళకి డైరెక్ట్ మెసేజ్ పెట్టిన తర్వాత ఆ మెసేజ్ అది తీన్మార్ మల్లన్న ఒక్కడే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో బీసీలందరూ కూడా దీనిలో స్పందించవలసి వస్తుంది. టైం వస్తే వాడు దొరికితే వాడిని దొరికించుకోవాలంటే పెద్ద పని కాదు. వాడు దొరికితే తీసుకుపోయేసి నటి రూపాయలు బట్టలు ఇప్పి దాంతో ఎక్కడెక్కడ పలగొట్టి తంబాల కట్టేస్తాం. బీసీలు అందరు దొరుకుతూ ఉండరా, అవగాహన అనుకుంటారా? బీసీలు నిజంగానే బీసీలందరూ సమయమే పాటిస్తారు కాబట్టి ఎవడో ఫాల్తుగాడు ఎవడో ఒక మాట అన్నాడు, దాన్ని పట్టుకొని మొత్తం ఉన్న రెడ్డిలందరినీ కూడా మనం ఇది చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అందరూ కూడా ఓపిక పట్టుకొని ఎవడో అంటాడు ఏదో అని చెప్పేసి చూడనట్లా విడిచిపెట్టడం జరిగింది అంతే తప్ప స్పెషల్గా బీసీలందరూ కూడా ఏదో గాజులు వేసుకున్నారని కాదు, ఏదో అవలాలని కాదు. బీసీలందరూ నిజంగానే ఏకం అయిపోయి ఏదైనా చేసేస్తే ఏమవుతుంది? ప్రభుత్వం కూడా హెచ్చరించాలి కదా. అవును, ప్రభుత్వం కూడా ఏం చెప్పాలి, ఎవడైతే చెప్పిండో వాడిని ఇమీడియట్లీ పిలిపించేసి ఏం రా అని చెప్పేసి కౌంటర్ ఇచ్చే అవసరం అనుకుంటే, చిన్నగా ఏదో అవసరం ఉంటే అరెస్ట్ చేసినట్టునో చిన్న ఏదో కేసు గీసి పెట్టినట్లే చేసేసి ఇచ్చేపిచ్చేస్తే బీసీలందరూ కూడా ఒక సంతోషపడుతున్నారు. ఎస్, ప్రభుత్వం కూడా స్పందించింది, ఇలాంటి వ్యక్తులని ఏం సహించదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం సహించదు అని చెప్పేసి బీసీలందరూ కూడా చాలా ఆశాభావం సంతోషపడుతున్నారు. అట్లా సరే మీరు హెచ్చరించరు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న మాట్లాడిన దాంట్లో తప్పేముంది? వాడు అన్నాడు కాబట్టి ఆ మాట మాట ఎందుకంటాడు? దాని చాలా మంది తప్ప అని చెప్పి రెడ్డి సంఘాలు ఇవన్నీ తీన్మార్ మల్లన్న కేసులు పెట్టాలి ఇవన్నీ చేస్తారు కదా అంటారు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు వెనకాల ఎక్కువ ఉందమ్మా, కుప్పు ఎట్టేసినా అందంగా కనిపిస్తున్నట్టు. ఇప్పుడు రెడ్డిలందరూ ఏంటంటే రెడ్డిలు అందరూ అసలు వాటిలో అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు బీసీలు ఎవరైనా మాట్లాడారా? వాడు అట్లా చేసి ఇట్లా చేసిన అని చెప్పి తీన్మార్ మల్లన్న ఆ స్టేజ్ మీద అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి వాడొక్కడే ఆ మాట అనుకుంటే ఆయన కూడా మాట్లాడలేరు కదా. ఆయన మాట్లాడేంత తప్పేముంది? ఇప్పుడు బీసీలందరి తరఫు నుంచి ఆయన ఒక తీన్మార్ మల్లన్న ప్రశ్నించాడు, తప్పేముంది? అంతే కదా. ఇప్పుడు బీసీ కులగణన ఒక సర్వే జరిగింది మొన్న. ఆ సర్వే మొత్తం తప్పు అని తీన్మార్ మల్లన్న అంటాడు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కువ పర్సంటేజ్ ఉన్న బీసీలు ఇప్పుడు ఎలా తగ్గుతారు, అప్పుడు తక్కువ ఉన్న ఓసీలు ఇప్పుడు ఎలా పెరుగుతారు అని అడుగుతుండు. ఒకటే ఇందులో కూడా వాస్తవానికి ఏంటంటే బీసీల ఓట్ బ్యాంకు 2020 అది ఇంతమందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం 2022 మధ్యలో అప్పుడు చేసినప్పుడు బీసీల సంఖ్య ఎక్కువ ఉన్నది. ఈ మధ్యలో అవసరం అనుకుంటే 2, 3, 4 ఏళ్ల లోపల అవసరం కూడా పెరగాలి తప్ప తక్కువ ఎట్లయితుంది? అదే కదా. వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని నడుచున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ, తక్కువ ఎట్లయితుంది? అది నువ్వైనా నేనైనా ఖచ్చితంగా ఎవరైనా అడగవలసిందే. అడిగిన తప్పేం లేదు. అందులో రెడ్డిల ఓట్ బ్యాంక్ ఎట్లా పెరుగుతుంది, బీసీల ఓట్ బ్యాంక్ ఎట్లా తక్కువ అవుతుంది? అంటే బీసీలు చచ్చిపోయారా? బీసీలు మొత్తం చనిపోయినట్ట? రెడ్డిలు పెరిగారు, బీసీలు చనిపోవడం అని కాదు. సరే, ఇంతమందికి ఏదైతే సర్వే చేసారో ఆ సర్వే రిపోర్ట్ ప్రకారము ఒక 5-10 లక్షలు పెంచి ఏదైనా అవసరం అనుకుంటే ఇప్పుడు దాదాపు అప్పటి నుంచి ఇప్పుడు వరకంటే ఒక 25-30 లక్షలు పెరిగింటారు. అవును,
ఒక 25-30 లక్షలు పెరిగింటారు. అంతా కాకుండా కనీసం ఒక 5 లక్షలు 10 లక్షలు పెరిగి లేదనుకుంటే ఉన్న ఏదైతే బీసీల సంఖ్య ఏదైతే ఉందో ఇంతకుముందుకు సర్వే చేసింది దానికంటే ఒక 5 లక్షలు 10 లక్షలు యాడ్ చేసేసి ఇచ్చినా కూడా బీసీలందరూ కూడా ఎస్ గుడ్ అన్నట్టు ఉంటున్నాయి. సర్వే చేసిన దాన్ని బీసీలు తక్కువ చేసేసి రెడ్డిలు ఎక్కువ. రెడ్డిలు ఎక్కువ ఎందుకు కావాల్సి వచ్చిందంటే ఇప్పుడు రెడ్డిలకు సీట్లు తక్కువ అవుతారు రేపు. అదే బీసీల సీట్లు ఎక్కువ బీసీలకు సీట్లు మొత్తమే ఇచ్చేస్తే రెడ్డిలకు తక్కువ అవుతాను ఉద్దేశం